మహర్షి, బాలిక జన్మదిన వేడుకను తన కన్న తండ్రి ఘనముగా జరుపుటకు నిశ్చయించినాడు. హ్యాపీ షాపింగ్ పిల్లలు. బాయ్ 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 మీ సభ. మహర్షి, ఆ బాలిక వెళ్ళుచు తన హస్తమును చూపుచూ ఎవరికి వీడ్కోలు పలుకుచున్నది? నీకేనేమోనని మాకు సందేహముగా ఉన్నది విచిత్రగుప్త. మాక ఆ అనినా ఆ పిల్ల పిచ్చుకకు మేము కనిపించుచున్నామా? ఇక్కడ నీవును మేము తప్ప ఇంకెవరినూ లేరు కదా విచిత్రగుప్త. ఎవ్వరూ లేరనిదిరా. అవగతమైనది మహర్షి. ఆ నిండుకుండ రత్తడికే ఆ బాలరుందతి తన హస్తమును చూపి వీడ్కోలు పలికినది. అతనికే అని ఎందుకు అనుకోవాలి? మరి ఒకసారి అటు చూడుము. ఆ? ఆమెకు ఊపిందేమో అనుకోవచ్చుగా. ఆ దుష్ట బాలికను చూచినచో ఉమ్మి వేయును గాని హస్తమును చూపి వీడ్కోలు పలకదు మహర్షి. అటు లైన నీకే ఆ హస్తం ఊపినదేమో. మాకు చెప్పినదా లేక నిండుకుండ రత్తడుకు చెప్పినదా? మాకు కాస్త స్పష్టత ఇవ్వుము మహర్షి. ఆ స్పష్టతే మాకున్నచో మీకు చెప్పుటకు మాకు చింతయ్యాలా? హలో, ఎక్కడున్నావు రణ్వీర్? ఎక్కడుంటాను? రోడ్డు మీద ఉన్నా. నువ్వు అర్జెంటుగా షాపింగ్ మాల్కి వెళ్ళాలి. ఏ, నీకు చీరలు నగలు కొనాలా? అంజును అప్పచెప్తానని చెప్పి నాకు హ్యాండ్ ఇచ్చావు. చెప్పింది విను. ఇప్పుడే అమర్ బాగి పిల్లల్ని తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్లారు. నువ్వేం చేస్తావంటే నువ్వు చెప్పిందలా చేయటానికి నేను నీ పనివాడినా లేక కూలోడినా? రణవీర్ని కిరాయి పనులు చేయటానికి వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకో. నేను ఈ పని ఎవరితోనైనా చేయించగలను, కానీ ఇది నువ్వే చెయ్యాలి. ఎందుకు చేయాలి? నీకు ఆస్తి కావాలా వద్దా? అందుకు అంజు కావాలి కదా. ఆ అంజు కోసమే నేను చెప్పింది విను. ప్రతిసారి నన్ను ఇలాగే మోసం చేస్తున్నావు. ఏం చేయాలో చెప్పు. అంతే రణ్వీర్, పని అయిపోతుంది. అమరేంద్రకి డౌట్ వస్తే? డౌట్ రాకుండా పని పూర్తి చెయ్యి. సరే. ఏంట్లాయరు, ఈ మనోహరి ప్రతిసారి నన్ను ఇలా మోసం చేస్తూనే ఉంది. ఏం చేస్తాం రణవీర్, మీ జుట్టు ఆవిడ చేతిలో ఉంది. ఆస్తి నా చేతికి రాగానే ఎంత ఖర్చన పర్లేదు, మనోహరికి గుండు కొట్టిస్తాను. విచిత్రగుప్త, ఏమిటయ్యా ఇది? ఆ మనోహరి బాలిక మరి ఇంత హింసాత్మకంగా ఉన్నది. మీరు దీనికే ఇలా అనినా? ఈ దుష్ట బాలిక ఆగడములను ఆది నుండి వీక్షించుచున్న మేమేమనవలె మహర్షి? విచిత్రగుప్త, ఈ దుష్ట బాలికకు మీ నరకమున ఉన్న శిక్షలన్నీ వేసినను కూడా సరిపోవు కదా.
ఈ బాలికను శిక్షించుటకు మేమును ఎదురు చూచుచుంటుమి మహర్షి. పాపిచ్చి రాయువు అనెదరు. తనను ఎప్పుడు మృత్యువు కబలించునా అని మేము వేచి ఉన్నాము మహర్షి. సరే ఈ బాలిక మరణము గురించి కాదు, ముందు భాగీ బాలికకి రాబో ఆపద గురించి ఆలోచించము. పదండి. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. హాయ్ పిల్లలు, బాగున్నారా సార్? బాగున్నారా సార్? బాగున్నాను. మేము మీకు తెలుసా? అయ్యో, మీరు తెలియపోవడం ఏంటి సార్? పిల్లల్ని తీసుకొని మీరు మేడం రెగ్యులర్గా మా షాప్కి వస్తుంటారు కదా. మేడం ఎవరు? ఈ మేడమే సార్, మీ మిస్సెస్ బాగీ మేడం గారు. తను నా భార్య. కొత్తగా అడుగుతారేంటి సార్? ఆవిడ మీ భార్య. వీళ్ళు మీ పిల్లలు. అవునా? మీరు నా వైఫా? వీళ్ళు మన పిల్లలా? అయ్యో లేదండి, ఆయన ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు. వీళ్ళు మీరు పెంచుకుంటున్న పిల్లలు. నేను వీళ్ళ కేర్ టేకర్ని. ఏంటి మేడం మీరనేది? అవును మేనేజర్ గారు, నన్ను ఆయన భార్య, వీళ్ళు మా పిల్లలు అంటారేంటి? అంకుల్, ఈయన మా డాడీ కాదు, ఈవిడ మా మమ్మీ కాదు, మేం వీళ్ళ పిల్లలం కూడా కాదు. ఆర్ఫన్ హోమ్లో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి ఈ సార్ ప్రేమగా చూసుకుంటున్నారు. అందుకే సార్ని మేము డాడీ అని పిలుస్తున్నాం. మా కోసం ఈ డాడీ ఈ మనీ కేర్ టేకర్గా పెట్టారు. ఈ మిస్సమ్మ మమ్మల్ని ప్రేమగా చూసుకుంటుంది కాబట్టి మమ్మీ అని పిలుస్తాం. అవును అంకుల్, మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. నేను కన్ఫ్యూజ్ అయ్యానా? మేము మీతో డిస్కస్ చేయడానికి ఇక్కడికి రాలేదు, షాపింగ్ చేయడానికి వచ్చాం.